నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఒకవైపు హిందీ సమ్మేళనం పేరుతోటి బీజేపీ నాయకులందరూ హిందువులను ఏకం చేస్తుంటే నిన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. స్వామీజీల గురించి ఆయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ పైన బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన హిందువే కాదు హిందూ ద్రోహి అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడతాం మనతో పాటు దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడిపోయింది. అన్న నమస్తే అన్న, చెప్పండి అసలు ఎందుకు మీరు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? ఏ పరిస్థితుల్లో మీరు కామెంట్ చేశారు? ఎందుకు అంటే మీకు నిజంగా హిందువులు అందరూ ఏకమైతుంటే మీకు కళ్ళు ఓరవట్లేదని కూడా అక్కడ నుంచి కామెంట్ చేస్తుంది. దీనిపై మీరు రియాక్షన్? ఏకంగానే ఉన్నారు కదా, వీళ్ళు చేసేది ఏం లేదు. హిందువులు ఏకంగా లేరు అనేది ఇలా భ్రమ. అంటే వీళ్ళ రాజకీయాల కోసము హిందువులు ఏకంగా లేరు అని ఒక సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రోజు హిందువులు ఏకంగా లేరు చెప్పు? హిందువులు ఏకంగా లేకుంటేనే ఇంత మంచి ప్రజాస్వామ్య దేశంలో ఇంత మంచి దేశం ఉందన్నా మనది? ఏడ ఏకంగా లేరు హిందువులు చెప్పు? హిందువులంతా ఏకంగానే ఉన్నారు, వీళ్ళే డివిజన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాస్తవంగా మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది స్వామీజీల పైన? స్వామీజీల వల్ల పూజారుల జీవితం మొత్తం సర్వనాశనం అయిందని కూడా నిజమా కాదా నేను అడుగుతుంది. ఏంటంటే స్వామీజీల వల్ల ఇప్పుడు ఒక స్వామీజీ వస్తే రోడ్డు మొత్తం ఈ నుంచి 6 దాకా కిలోమీటర్ పొడవునా మొత్తం పూలు చల్లుకుంటా, కార్పెట్లు వరుసుకుంటా, లక్షల రూపాయలు పోసి ఆ స్వామీజీని తీసుకొని వస్తారు. ఆ స్వామీజీ వచ్చి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు తప్ప నేను అనేది ఏంటంటే మన గుడి పంతులు ఏడిగిపోయారు. ఊర్లల్లో గుడ్ల కోసము గుడిని ధూపదీప నైవేద్యాలతోటి ఆ గుడిని కాపాడిన ఆ బ్రాహ్మణ పంతులు ఎక్కడ పోయిండు? ఏడికి పోయిండు? కనుమరుగు అయిపోతున్నారు కదా, వీళ్ళ ముసుగుల కనుమరుగు అయిపోతున్నారు కదా. కొంచెం వాళ్ళకు కూడా వాల్యూ ఇవ్వండి అని నేను చెప్పడం కూడా తప్పేనా? ఒక బ్రాహ్మణునికి ఊర్లల్లో ఏదైతే పాత బ్రాహ్మణుడు పెట్టిన పెళ్ళిళ్ళు మంచిగా ఉండేరా ఆయన, ఈ స్వామీజీలు వచ్చినాక పెళ్ళి లగ్గాలు పెడుతుంటే పెటాకులు అవుతున్నారా అన్న తప్ప నిజంగా అదా? లక్షల రూపాయలు తీసుకొని వీళ్ళు ఒక దోపిడీ దొంగల్లాగా ఈ స్వామీజీలు తయారైన అనేది వాస్తవమా కాదు? నేను కొంతమందిని స్వామీజీలను అంటున్నా, అందరిని అంటలేను. నేను చాలామంది ఎప్పుడన్నా నా ప్రోగ్రామ్స్ వస్తే కూడా ఆ స్వామీజీలు ఉంటే నేను ప్రోగ్రామ్ పోను. నేను ఎందుకు పోను అంటే అన్టచబిలిటీ చూపిస్తారు వాళ్ళే దూరం పెడుతుంటారు, మాలాంటి వాళ్ళని కూడా తాకనిస్తలేరు. ఇది ఎక్కడ ఒక మాట వాస్తవంగా ఉందా? అన్టచబిలిటీ ఉందా ఇప్పటికీ? వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంటున్నా. లేని అన్టచబిలిటీని సొసైటీలోకి తీసుకొని వస్తుంది ఎవరంటే స్వామీజీలే కదా. ఇప్పుడు లేని అన్టచబిలిటీ అనేది కనుమరుగు అయిపోయింది ఈ దేశంలో. మెల్లమెల్లగా ప్రాంతాల వైజ్గా, రాష్ట్రాల వైజ్గా అన్ని చూసుకుంటూ వస్తే అన్టచబిలిటీ అనేది దూరమైన దాన్ని ఈరోజు ఈ స్వామీజీల పేరు మీద వాళ్ళ చెప్పులు ఒకటి మొయ్యాలి, వాళ్ళ చెప్పులు నెత్తి మీద ఇంకోటి పెట్టుకోవాలి, వాళ్ళ కట్టె ఒకటి మొయ్యాలి. ఏంది బా ఇదంతా? ఏం సిస్టంలోకి తీసుకొస్తున్నాం మనం? మన గుళ్ళల్లో పంతులు మన ఊర్లల్లో పంతులు ఎంత నిబద్ధతతో పనిచేసిండ్రు. పొద్దుగాల స్నానం చేసి నీట్గా వచ్చి గుడినంతా అలంకరించి చేస్తే వీళ్ళేమో షోప్ టాప్ చేసుకుంటా గంట పిండారాలు వేసుకొని ఇట్లా అట్లా అనుకుంటా అసలు వాళ్ళ స్టైల్, వాళ్ళ ఫంక్షనింగ్ అసలు నిజంగా కార్పొరేట్ అయిపోయింది అంతా కూడా. ఒక కార్పొరేట్ యుగంలాగా అనిపిస్తుంది. నేను ముందు నుంచి కూడా నేను కోరుకున్నది, మంచి స్వామీజీలకు నేను వ్యతిరేకం కాదు. దొంగ స్వామీజీలు ఎవరైతే స్వామీజీల పేర్ల మీద అరాచకాలకు పాటుపడుతున్నారో, రీసెంట్గా మొన్ననే ఒకటి చూసినాం, ఒక వేరే రాష్ట్రంలో స్వామీజీ పేరు మీద పొద్దున్న లేసే వేరే దందనే చేసుకునే వాటి ఇంట్లో కూర్చొని వాడు టేబుల్ల మీదనే అన్ని గలీజ్ పళ్ళని చేస్తున్నాడు. ఇవన్నిటికీ నేను వ్యతిరేకం కదా. మీరు అనుకున్నట్టు హిందువుల డివిజన్ లేదు, మీరు డివిజన్ తీసుకొస్తున్నారు. అంటే హిందువులందరూ కూడా ఏకతాటిపైకి వస్తుంటే కూడా దర్పల్లి రాజశేఖర రెడ్డి ఓరవట్లేదు, హిందూ సమ్మేళనం జరుగుతుంటే కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా అక్కడ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. అరే నేను ఏమంటున్నా, హిందూ సమ్మేళనంలో పెట్టొద్దు అంటే నేను అనేది అంటే ఒక ఆయన అదే హిందూ సమ్మేళనంలో మాట్లాడుతూ సమ్మేళనానికి రానోడు హిందువే కాదు అంటే కామెంట్ కూడా చేస్తాం. ఎవరైతే హిందూ సమ్మేళనానికి రావట్లేదో వాళ్ళెవరు కూడా హిందువులు కాదంటూ కూడా కాదన్నప్పుడు మీకు వస్తున్న పర్సంటేజ్ ఎంత? ఈ దేశంలో మనం 90%, 95% పైన మనమే ఉన్నాం, మనం హిందువులమే ఉన్నాం. గర్వించాలి అది. మన హిందూ దేశము సెక్యులర్ కంట్రీగా భావించబడ్డది ఇది. ఎందుకంటే అందరినీ తీసుకొని వెళ్ళే దేశంలో మనం ఒక్కరం కాబట్టి అందరినీ తీసుకొచ్చే దాన్ని మనం వెళ్తున్నప్పుడు మీకు వస్తున్న మంది ఎంత? దాన్ని మీరు ఎందుకు ఇట్లా అంటే మీ ఆలోచనకు మీకే ఆలోచన రావాలి. దీని అన్నెసరీ ఒక డివిజన్ తీసుకొని వస్తారు. మీరు మీటింగ్ పెట్టుకోరు, గ్యాస్ సిలిండర్ పెట్టిందబ్బా, గ్యాస్ సిలిండర్ పెరిగింది, దాని మీద ఒక సమ్మేళనం చేయరి, ఆదుకోర్రి. నాలుగు టిఫిన్ సెంటర్లోనో 4 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనో మీరు అందరు చందా వేసుకొని ఆదుకోరేయాలని వాళ్ళన్నా బాగుపడతారు కదా, వాళ్ళ జీవితాలన్నా బాగుంటాయి కదా. ఏ ఒక్కరికి ఆలోచించదు, రెచ్చగొట్టాలి. ఈ నెల మరి నరేంద్ర మోడీ వస్తూ ఉన్నాడు కదా ఈ రాష్ట్రానికి, ఇదే టైంలో మరి గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు కూడా పెరగబోతా ఉన్నాయి. ఎట్లా చూడాలి దీన్ని?
నేను అదే అంటున్నాను. ఇప్పుడు జనాగ్రహ సభ అని పెడుతున్నారు వాళ్ళు. దేనికోసం ఆగ్రహం ప్రదర్శించాలి మోడీ గారు? సిలిండర్ పెరిగింది, రోడ్డు మీద బతుకులు అయిపోయినాయి, షాపులు బంద్ అయినాయి, క్యాంటీన్లు బంద్ అయినాయి, బేకరీలు బంద్ అయినాయి, టిఫిన్ సెంటర్లు బంద్ అయినాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బంద్ అయినాయి, చిన్న చిన్న హోటళ్ళు బంద్ అయినాయి. ఇవన్నీ బంద్ అయినందుకు కదా ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది. మీరు ఇక్కడ వచ్చి ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు? జనాగ్రహ సభ అని పెడుతున్నారు. ఈ ఆగ్రహం ఎవరి మీద వ్యక్తం చేయడానికి వస్తున్నారు? మీ పైన ఆగ్రహం ఉంది. ఈ పబ్లిక్లా మేము పడుతున్న ఇబ్బందులు, మాతో పాటు ఉంటున్న కుటుంబీకులు వాళ్ళు అన్నమో రామచంద్ర అని బాధపడుతుంటే పొద్దున్నే ఆ సిలిండర్ ధర పెరిగిపోయి 30-40 రూపాయలు ఉన్న దోశ 50-60 రూపాయలకు వచ్చింది. ఎవడు బాధపడుతున్నది? దానికోసం కదా ఆగ్రహించాల్సింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో 20-30 రూపాయలకు పెట్టి ఇంత బువ్వ 60-70 రూపాయలు అయింది. దాని కదా ఆగ్రహించాల్సింది. రోడ్డు మీద ర్యాపిడో నడిపేటోడు, ఊబర్ నడిపేటోడు, క్యాబులు నడిపేటోడు వీళ్ళు కదా ఆగ్రహించాల్సింది. మీరెందుకు ఆగ్రహిస్తారో నాకు ఇప్పటివరకు అర్థమవట్లేదు. అసలు బీజేపీ నాయకులు నేను సూటిగా అడుగుతున్నా, మీ ఆగ్రహానికి గల కారణాలేంది? సిలిండర్ పెరిగినందుకు మీకు ఆగ్రహం వస్తలేదా? వీళ్ళంతా రోడ్డు మీద పడ్డందుకు ఆగ్రహం వస్తలేదా? ఈ క్యాబులు, క్యాబ్ డ్రైవర్లు, ర్యాపిడోలు, ఊబర్లు, ఈ పిల్లలు, జొమాటోలు, టమాటోలు, ఈ పిల్లలు రోడ్డు మీద పడ్డందుకు మీకు ఆగ్రహం వస్తలేదా? ఆగ్రహించాల్సింది మేమండి, ప్రజలండి ఆగ్రహించాల్సింది. మీరు వచ్చి నాయకులు ఆగ్రహిస్తే ఏమవుతుందండి? అంటే మీరు ఫైనల్గా ఇప్పటికీ కూడా మీరు స్వామీజీలకు వ్యతిరేకంగానే స్టాండ్ మీద ఉన్నారు. 100% దొంగ స్వామిలకు నేను వ్యతిరేకమే. అన్టచబిలిటీ పేరు మీద అన్టచబిలిటీ పోవాలన్న పేరు మీద అన్టచబిలిటీని ఎంకరేజ్ చేస్తున్న స్వాములకు 100% నేను వ్యతిరేకమే. చిన్న జీఆర్ స్వామి లాంటి వాళ్ళు కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆయనతో పాటు చిన్న జీఆర్ అయితే పెద్ద జీఆర్ అయితే ఎవరైతే నేను సింపుల్ ఒకటే చెప్తా, నిన్ను ఎవరన్నా ఇంతమంది ఉన్నారు కదా, ఎవరైనా తాకిరా చిన్న జీఆర్ని? ఒక్కని రమ్మని బయటికి బజార్లోకి వచ్చి చెప్పండి, అన్టచబిలిటీ ఎట్లా పోతుంది? అన్టచబిలిటీ అంటే ఏంది? ఎట్లా అన్టచబిలిటీ పోవాల్సిన దానికి ఎట్లా మీరు క్రియేట్ చేస్తారు? అన్టచబిలిటీని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. అన్టచబిలిటీ ఇట్లనే ఉంటుంది, ఇట్లా దూరం ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మీరు చూపిస్తున్నారని నా బాధల్లా. మరి పూజార్ల పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? అసలు పూజార్ల పరిస్థితి మారాలంటే స్వామీజీలను తక్కువ విలువండి, ఆ స్వామీజీలను ఎలిమినేట్ చేయండి ఫస్ట్ సొసైటీలోకి వెళ్ళి. ఎవరైతే దొంగ స్వాములు ఉన్నారో వాళ్ళని దూరం పెట్టండి, పూజార్లను, పంతులను మార్కెట్లోకి తీసుకురండి. వాళ్ళకి ఇంత బాదుకోండి వాళ్ళని కూడా. అట్లా ఒక్కసారి ఆర్టీసీ క్రాస్ నాడికి పోయిరండి అయ్యా. పంతులు ఆర్టీసీ క్రాస్ రోడ్ మీద పెయింటర్ల కన్నా అధ్వానంగా పొద్దున పూట నిల్చుంటారయ్యా, ఏదో ఇంత ఈరోజు దొరుకుతుందేమో అని. ఇక్కడ లోకల్లో మీ గురించి నాయకులు కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా విషయాలు చెప్తా ఉన్నారు. మీకు హిందువులు రానున్నటువంటి రోజుల్లో ఓట్లు వేయద్దని చెప్తా ఉన్నారు, మిమ్మల్ని గెలిపించే అవకాశం కూడా ఉండకూడదు, మీకు హిందువులు ఎవరు కూడా ఓట్లు వేయకూడదు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చిన్న పిల్లలు ఇంకా టైం పడుతుంది, వాళ్ళకి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇంకా. సో చివరి ఈ అంశం మీద మీరేం చెప్పదలుచుకున్నారు? సింపుల్ ఒకటే చెప్తున్నా, దొంగ స్వామిలు మీరు ఫస్ట్ మారండి. నేను దొంగ స్వామిలకు చెప్తున్నా, దొంగ స్వాములు మారండి. పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మన ఊర్లో కాపాడిన గుడి పంతుని కాపాడండి అయ్యా మీరు కూడా. ఎందుకు వీళ్ళ మోసపూరితమైన లాజిక్స్కి వెళ్ళిపోతున్నారు? వీళ్ళు ఓన్లీ లాజికల్ థింకింగ్ ఇల్లది. మన పంతులు స్వచ్ఛందంగా మనసుతో పూజ చేసిరాయా మన కోసం. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇల్లదు అందరి. ఎవరైతే ఇప్పుడు వచ్చిన స్వామీజీలు ఉన్నారో వీళ్ళంతా ఆర్టిఫిషియల్. మనం ఎవరైతే ఆ రోజు మన గుళ్ళల్లో పూజలు చేసి మన 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 ఐక్యతను చాటిన వాళ్ళు ఎవరు? మన పంతులు అయ్యా. ఆ పంతులను కాపాడుకుందాం. రైట్. గుడి పంతులు ముద్దు, స్వామీజీలు వద్దు. థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఇది దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి మాట. ఏదైతే ఆయన వల్ల ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్వామీజీల వల్ల పూజారుల జీవితం కూడా మొత్తం నాశనం అయిపోతూ ఉంది. రోడ్ పైన పెయింటర్ల తీరు ఆ అడ్డా మీద నిలబడతా ఉన్నారు. కాబట్టి అట్లాంటి స్వామీజీలందరినీ కూడా పక్కన పెట్టి పూజారులకు వాల్యూనివ్వండి, పూజారుల కోసం నిలబడండి. పూజారులను ఎక్కువ శాతం ఫంక్షన్లకు, మీ ప్రోగ్రామ్స్కి, మీ ఏవైతే ఇంట్లో జరుపుకునేటువంటి కార్యక్రమాలకు పిలవని కూడా ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. ఆయన ఇప్పటికీ చెప్తా ఉన్నారు, నేను ఇప్పటికీ కూడా స్వామీజీలకు నేను వ్యతిరేకమనే చెప్తా ఉన్నారు. ఎవరైతే తన గురించి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళంత పెద్దగా పట్టించుకోను, నేను మాత్రం నా పని నేను చేసుకుంటూ పోతా. ఇప్పటికి కూడా హిందువులందరూ ఏకంగానే ఉన్నారు. వీళ్ళు కొత్తగా వచ్చి ఏకం చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నరేంద్ర మోడీ గురించి మాట్లాడుకుంటూ నరేంద్ర మోడీ జనాగ్రహ సభ ఎందుకంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో మరి హిందూ సంఘాలు మరి ఏ విధంగా దీనికి కౌంటర్ ఇస్తారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.